మరి ఈరోజు న్యాయపరంగా పోరాటం చేసే వారిని ఎక్కడికి కూడా ఇబ్బంది పడకుండా, ఎందుకంటే మేము కూడా 10 సంవత్సరాలు ఏదైనా ధర్నా చేద్దాం, లేకుంటే మేము ప్రభుత్వ పరంగా ఉన్న పాలసీ విధానాలపై ప్రజల తరఫున గొంతు విప్పుదాం అంటే రాత్రి అరెస్ట్ చేసేవారు అధ్యక్ష. ఆ విధమైన సంఘటనలు ఇంకా జరగాలని కోరుకోలేం. కానీ స్పష్టంగా అరాచకం క్రియేట్ చేద్దామంటే తప్పకుండా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. అరాచకం క్రియేట్ చేసే వారిపై అరాచకంగా ప్రవర్తించే వారిపైన ఏం చేయమంటారు సార్? ఈరోజు భావస్వేచ్ఛ గురించి మాట్లాడారు. భావస్వేచ్ఛ ఇచ్చే ప్రయత్నంలో ఎక్కడ కూడా వెనుకబడం. అరాచకం క్రియేట్ చేస్తామంటే ఎట్లా అధ్యక్ష? లా అండ్ ఆర్డర్ ఉంటుందా? అసలు లా అండ్ ఆర్డర్ ఉంటుంది ఎక్కడన్నా? లా అండ్ ఆర్డర్కు సంబంధించి ఈరోజు దాన్ని మెయింటైన్ చేయడానికి లా అండ్ ఆర్డరు భంగం కలిగించే వారు ఎవరున్నా, ఆ భంగం కలిగించే ప్రయత్నం చేసినా తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతుంది. స్పష్టతతో పోతా ఉన్నాం. భావస్వేచ్ఛను మేము కాపాడుతాం, గౌరవిస్తాం. అదేవిధంగా నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష, ఈ బిల్లు మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం News18 తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.